అయితే ఇది విషయం. జన్మపాపం, కర్మపాపం ఈ రెండింటిలో ఏది కరెక్టు అని నా వ్యూలో బైబిల్ నేను చదివి అర్థం చేసుకున్న ప్రకారం నేను చెప్పాలంటే ఈ రెండు తప్పే, ఈ రెండు ఓపే. ఎలా అని చెప్పొచ్చు. జన్మపాపం ఉంది అని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. కర్మపాపం ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. 4 రకాలుగా చెప్పొచ్చు. అదే బైబిల్ అంటే. మరి ఎలాగంటే ఇప్పుడు జన్మపాపం ఉంది అనేవాళ్ళు ఏం తీసుకుంటారు, పౌలు పత్రికల్లోకి వెళ్తారు. పౌలు చెప్తాడనమాట, ఆదాం దగ్గర నుంచి మన అందరికీ పాపం వచ్చింది అని చెప్పి. జన్మపాపం లేదని చెప్పేవాళ్ళు యేసు దగ్గరికి వెళ్తారు. యేసు ఏం చెప్పాడు, మీరందరూ మార్పు నంది బిడ్డల వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని. ఇంకోసారి ఏమంటాడు, నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను, నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు. ఎందుకంటే